గైస్, వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ ఒక మంచి డౌట్ అనేది అడిగారు అనమాట. అసలు యాక్చువల్గా నిజంగా ఈ డౌట్ని బట్టి చూస్తే ఉస్మాన్ యూనివర్సిటీ మనల్ని స్టూడెంట్స్తో డబ్బులు కట్టించుకుంటుందా, డబ్బులు కట్టించుకుందా, నిజంగా స్టూడెంట్స్ని మోసం చేస్తుందా ఉస్మాన్ యూనివర్సిటీ, అసలు ఎందుకింత ఫీజులు వసూలు చేస్తుంది అనే విషయంలో మనకు ఒక క్లారిటీ, అసలు వసూలు చేస్తుందా లేదా అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట ఈ వీడియో చూస్తే. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఐఎంఏ ఫైనల్, ఇక్కడ బ్రో డౌట్ ఏంటంటే ఐఎంఏ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ప్రజెంట్ ఐఎమ్ రైటింగ్ 6th సెమ్ రెగ్యులర్ బట్ ఐ హ్యావ్ అ బ్యాక్లాగ్ ఇన్ 5th సెమ్. ఓకే, 6th సెమ్ రాస్తున్నంట, 5th సెమ్లో బ్యాక్లాగ్ ఉందంట. బట్ ఐ పుట్ ఫర్ రివాల్యుయేషన్ కోసం పెట్టిన. ఐ విల్ పే ఫీజ్ ఫర్ మై బ్యాక్లాగ్, సో బ్యాక్లాగ్ కూడా ఫీజు కడతా. బట్ ఇఫ్ ఐ గెట్ పాస్ ఇన్ రివాల్యుయేషన్ వాట్ విల్ హ్యాపెన్, సో రివాల్యుయేషన్లో పాస్ అవుతే ఏమవుతుంది అని చెప్పేసి అతని డౌట్ అనమాట. సో ఏమవుతుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను. వాట్ విల్ బి ద రిలీజ్ వెన్ దేర్ విల్ బి రివాల్యుయేషన్, సో రిజల్ట్ ఎప్పుడు వస్తుందని అతను అడుగుతున్నాను అనమాట. సో గైస్, ఈ అన్ని క్వశ్చన్స్కి నేను ఇప్పుడు ఆన్సర్ అయితే చెప్పబోతున్నాను. సో యాక్చువల్గా మనకు చూడండి, ఎవరైనా సరే, ఏ యూనివర్సిటీ అయినా సరే ఒక డీసెంట్ ప్రొసీజర్ ఫాలో అయితే బాగుంటుంది. ఇక్కడ చూడండి గైస్, ఉస్మాన్ యూనివర్సిటీ ఏం చేసింది, లైక్ రివాల్యుయేషన్ డేట్స్ అయితే ఇచ్చింది. 27 2nd month 2024 అని రివాల్యుయేషన్ డేట్ ఇచ్చింది. అండ్ ఎండింగ్ డేట్ ఏంది 5th 3rd month అని ఇచ్చింది. అండ్ ఇక్కడ ఈ రివాల్యుయేషన్ డేట్స్ ఇచ్చిందో లేదో, అసలు ఫస్ట్ ఈ రివాల్యుయేషన్ రిజల్టే రాలేదు, అప్పుడే మళ్ళీ మనకు బ్యాక్లాగ్ ఫీజ్ డేట్స్ కూడా వచ్చేసినాయి. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ బ్యాక్లాగ్ ఫీజు కూడా సేమ్ ఇదే టైంలో మనకి రివాల్యుయేషన్ ఫీజు కట్టాలి, అట్ ద సేమ్ టైం బ్యాక్లాగ్ ఫీజు కట్టాలి. ఇప్పుడు బ్యాక్లాగ్స్ పడ్డాడు, టెన్షన్తో రివాల్యుయేషన్ ఫీజు కడతాడు, ఆబ్వియస్గా బ్యాక్లాగ్ ఫీజు కూడా కడతాడు. ఇట్లా 2 సార్లు సపోజ్ క్యాండిడేట్కి బ్యాక్లాగ్లో అతను ఎగ్జామినేషన్ అంటే అతను పాస్ అయ్యింది అనుకోండి, రివాల్యుయేషన్లో అతను పాస్ అయ్యింది అనుకోండి, బ్యాక్లాగ్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. అయితే అక్కడ ఏంటంటే ఫీజు లాస్ అవుతాడు, వాళ్ళకి అది ఫీజు అడ్వాంటేజ్. ఇక్కడ గాయస్ ఏంటంటే మనము ఫీజు అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మనకు ఒకవేళ కాన్ఫిడెన్స్ ఉంటే, రివాల్యుయేషన్ వెళ్తుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంటే మీరు ఫీజు కట్టకండి, ఓకేనా. మీరు మంచిగా రాసిండ్రు, బై మిస్టేక్ కరెక్షన్ ప్రాబ్లం ఏంటంటే మీరు బ్యాక్లాగ్ ఫీజు కట్టకండి. ఒకవేళ మీరు రివాల్యుయేషన్లో నాకు డౌటే ఉంది అట్లా అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే బ్యాక్లాగ్ ఫీజు కూడా కట్టండి. ఎందుకంటే రివాల్యుయేషన్లో మనం ఒక్కోసారి ఎంత అనుకున్నా కానీ అసలు వాళ్ళ కరెక్షన్ ప్రాబ్లమా, మరి మన ఆన్సర్స్ రైటింగ్ ప్రాబ్లమా, అది క్లారిటీ ఉండదు, మళ్ళీ మనకు ఫోటో కాపీ వస్తే కానీ. సో రివాల్యుయేషన్ క్లియర్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఎగ్జామ్స్ ఫీజు అయితే కట్టకండి, మీది క్లియర్ అవుతుంది. అండ్ నాకు డౌట్ ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం రివాల్యుయేషన్ కట్టండి, మీరు సైమల్టేనియస్గా ఎగ్జామ్ ఫీజు కూడా కట్టాల్సి వస్తుంది, తప్పదు. ఎందుకంటే వాళ్ళ ఇన్కమ్ కూడా చూసుకుంటున్నారు వాళ్ళు అని నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటనేది మీరు పెట్టండి. అయితే మన ఒపీనియన్ ఎట్లా ఉంటుందంటే, రివాల్యుయేషన్ ఫీజు కట్టినాక, రివాల్యుయేషన్ రిజల్ట్ వచ్చినాక ఒకవేళ అందులో వెళ్ళకపోతే స్టూడెంట్స్ అప్లైస్ కట్టుకుంటారు, దాని డేట్స్ ఇస్తే బాగుంటుంది. కానీ ఎట్ ఏ టైం 2 ఇచ్చి ఒక దాంట్లో పాస్ అయిన తర్వాత 2 times ఫీజు కట్టించుకోవడం అది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సో గైస్, మీరేమంటారు? సో ఇది మీ ఒపీనియన్ని కామెంట్లో పెట్టండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అనేది కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను. సో మనకి ఏంటంటే April 3rd వరకు, లైక్ అరౌండ్ April 3rd 4 సంథింగ్ డేట్స్ వరకు మనం ఫీజు అయితే కట్టుకోవచ్చు అనమాట, ఎగ్జామ్స్ ఫీజు. సో ఎగ్జామ్ ఫీజు కట్టిన తర్వాత మనకు ఒక 2.5 weeksలో మనకి టైం టేబుల్ అనేది వస్తుంది అనమాట. లైక్ ఏంటంటే మన కాలేజ్ అంటే మన ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అనేది టైం టేబుల్ వస్తుంది. ఆ టైం టేబుల్ వచ్చినాక కూడా మనకి అట్లీస్ట్ ఒక 10 days to 15 days మినిమం గ్యాప్ అయితే ఉంటుంది అనమాట. సో దానికి అంటే టైం టేబుల్ రాకుండా ముందు ఒక 15 days ఉంటుంది, టైం టేబుల్ వచ్చిన తర్వాత ఒక 15 days ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్గా మీకు 1 month డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. మీకు ఏప్రిల్లో వచ్చింది కాబట్టి ఎగ్జామ్స్ మేబీ ఎప్పుడు జరుగుతాయంటే May 2nd week అట్లా జరిగే ఛాన్సెస్, May 1st week ఆర్ May 2nd week నుంచి జరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి గైస్. సో ఇది మీకు ఎగ్జామ్స్ ఎప్పుడు వస్తారన్న అప్డేటు. సో మీరైతే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ మన ఛానల్లో కూడా ఇంగ్లీష్ వీడియోస్ అండ్ తెలుగు వీడియోస్ కూడా ఉన్నాయి. సో రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో, అండ్ కమెంట్ గైస్. థ్యాంక్ యూ, బై బాయ్.